ఇది చాలా పాపులర్ కి స్వాగతం. ప్రస్తుతం మనం గచ్చిబౌలి వినాయక్ నగర్ లోని ద రెడ్ బీన్ ఇండియన్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ లో ఉన్నామండి. వెజ్ నాన్ వెజ్ ప్రియుల కోసం ఎన్నో రకాల రుచుల్ని అందిస్తూ ఇది చాలా పాపులర్ అయింది. మరి అలాంటి వెరైటీ వంటకాలు మనకు అందించబోతోంది ద రెడ్ బీన్ ఇండియన్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్. హలో అండి, మీ పేరు? హాయ్, హలో, ఐఎమ్ రామచంద్ర రామ్. సో ఇక్కడ ఎన్నేళ్ళగా వర్క్ చేస్తున్నారు మీరు రెడ్ బీన్స్ లో? 4-5 months అయిపోయింది. 4-5 months అయిపోయింది. ఓకే. అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సూ షెఫ్ హియర్. సో టుడే ఇది రెడ్ బీన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఐఎమ్ వర్కింగ్ హియర్. సో నేను ఈరోజు హైదరాబాదీ ఫేమస్ డిష్ చేస్తా. హైదరాబాద్ ఫేమస్ డిష్ and damka murg, and this is also our restaurant famous dish. Okay, red bean చాలా ఫేమస్ అయింది. దమ్కా ముర్గ్ అనేది. Damka murg. ఓకే, మనం స్టార్ట్ చేద్దామా? Yeah, definitely. సో ఇందులో మిక్స్ చేస్తారా? Yes, this is here ingredient is here. So first నేను ఇస్తాం ginger garlic paste. Okay. Ginger garlic paste and 2 spoonful. 2 spoonful. ఓకే. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. Yes. సో ఇప్పుడు నెక్స్ట్ పచ్చి మిరపకాయ పేస్ట్. ఓకే. అండ్ పచ్చి మిరపకాయల పేస్ట్ వేసుకుంటున్నాం. 1 spoonful. 1 స్పూన్. అండ్ కొద్దిగా పచ్చి కొబ్బరి పేస్ట్ స్పూన్ఫుల్ నేను వెళ్తాం. ఓకే. అండ్ ఇప్పుడు కారం రెడ్ చిల్లీ పౌడర్ వి క్యాన్ సే. ఓకే. అండ్ నెక్స్ట్ గరం మసాలా పౌడర్. then light 1 teaspoonful పసుపు powder. పసుపు. Yes. ఓకే. and 1 teaspoonful జీలకర్ర powder. జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. Yes. and this is mint lips, chopped mint lips. We can put 1-2 tablespoonful. Okay. brown onion కదా? deep fried brown onion. ఓకే. 2 spoonful నేను పెడతాం. డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఉంటాయి కదా మనకి బాగా, సో అది వేసుకున్నాము. Yes. ఇప్పుడు నెక్స్ట్ then మరి ఇలాచి dried kaju paste 2 and మొత్తం 5 teaspoonful నేను కాజు పేస్ట్ పెడతాం. ఓకే. అండ్ లైట్ పెరుగు పెడతాం. ఓకే. పెరుగు కూడా వేస్తున్నారా? 3 teaspoonful పెరుగు. ఓకే. అండ్ 2 spoonful fried brown onion paste. బ్రౌన్ ఆనియన్ పేస్ట్ ఫ్రై చేసింది. fried brown onion paste. అండ్ కొద్దిగా గ్రీన్ ఇలాచీ పౌడర్. yes, green ఇలాచీ పౌడర్. ఓకే. మంచి స్మెల్ వస్తుంది అప్పుడే. అండ్ నౌ నెయ్యి 3 spoonful ghee. and little bit refined oil. ఓకే. సో నూనె కూడా కొంచెం వేసుకుంటాం. Yes. and this is brown onion with curd mixing paste. ఓకే. సో బ్రౌన్ ఆనియన్ తో పాటు కర్డ్ మిక్స్ చేసిన పేస్ట్. yes, 1 teaspoonful is సరిపోతుంది. ఓకే. and finally గరం మసాలా హోల్ నేను పెడతాం. ఓకే. సో లాస్ట్ కి మనకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. this is bay leaves. ఓకే. and green ఇలాచీ హోల్ లాంగ్ లవంగా. and ఓకే. ఇది మొత్తం అయిందా నేను కలిపిస్తా. ఓకే. and you can use spoon or else hand. ఓకే. so this is the way of mixing. ఓకే. సో దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలా? yes, బాగా మిక్స్ చేసుకోవాలి. సో మసాలా అంటే మీరు వేసినంత కూడా దానికి బాగా పట్టడానికి. yes. కొద్దిగా ఉప్పు వేస్తాం. ఓకే. ఓకే. సో లాస్ట్ కి ఉప్పు వేస్తున్నామా? yes. 2 tablespoonful ఉప్పు. ఓకే. అదే ఇది అయిందా? Okay. మళ్ళీ ఇది బాగా కలుపుకోవాలి మళ్ళీ ఇంకోసారి. మళ్ళీ బాగా. సో దీంతో మనకి మసాలా అలా ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు. yes. అండ్ మొత్తం కలిపేసి నేను హండీకి సేవ్ చేస్తా. ఓకే. సేవ్ చేసి నేను దమ్కి పెడతాం. ఓకే. సో ఇప్పుడు మనం ఇందులో వేసేసుకున్నాం కదా. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్
నెక్స్ట్ ఇది దమ్కి పెడతాం. అది కొద్ది పిండి ఇది రౌండ్ కి అంటే చపాతీ పిండియా? చపాతీ పిండి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఇది చపాతీ పిండి. అండ్ సో మనం పెట్టుకున్న దాని హండి చుట్టూ మనం వేయాలన్నమాట దాన్ని. కొద్దిగా నేను ఇది ఇస్తాం, ఇది వాటర్ అంటే కరెక్ట్ గా అంటుకోవడానికి కదా, స్టిక్ అవ్వడానికి. యా. ఓకే, సో ఇది అయిపోయింది కదా, మొత్తం పెట్టేసుకున్నామా? సో ఇప్పుడు నెక్స్ట్ ఇది మూత పెడతాం పైకి. ఓకే, సో మసాలా లోపల ఉందండి, దాని చుట్టూరా మనం చపాతీ పిండితో రోల్ లాగా చేసుకున్నాము. తర్వాత మనం మూత పెట్టేసాము. మూత పెట్టేసి నేను ఇది గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఓకే ఇప్పుడు ఇది తవా ఉంది, తవా గ్యాస్ ఓవెన్ కి పైకి పెడతాం. పైకి పెట్టేసి హై ఫ్లేమ్ కి పెడతాం. హై ఫ్లేమ్ కి పెట్టేసి మళ్ళీ తవా పైకి ఇది దమ్ కి పెడతాం. ఓకే ఓకే, ఇట్లా టైం అవుతుంది. ఓకే, ఇది 30 minutes పడుతుంది దమ్కి. 30 minutes తర్వాత మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అండ్ రియల్ హైదరాబాదీ దమ్కా ముర్గ్ మంచి వస్తుంది. ఓకే, సో 30 minutes లో మనకి ఆవిరి కూడా వస్తుందంటే, సో దాంతో మనం అర్థం చేసుకోవచ్చు. సో దమ్కా ముర్గ్ కంప్లీట్ అయిపోయింది. దమ్కా ముర్గ్ కంప్లీట్. సో మరి 30 minutes వెయిట్ చేద్దామా? yes. ఓకే రండి, 30 minutes అయిపోయింది కదా, ఇప్పుడు చూద్దామా? ఓకే, లెట్స్ సీ. ఇది ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. ఓకే, చూడండి. ఇది ఫస్ట్ నేను ఇది ఓపెన్ చేస్తాం. ఓకే, అండ్ స్పూన్ ప్లీజ్. దట్ ఇప్పుడు వేపర్ వస్తుంది చూడండి. ఓ yes, చూడండి ఇది దమ్ అయిపోయింది. ఓకే ఓకే, మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది కదా. అండ్ కలిపేసి నేను బయటికి తీస్తాం. అది డిషెస్ ప్లీజ్. ఓకే, సో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? ఓకే, సో ఇప్పుడు గార్నిష్ చేస్తాం. ఓకే, అండ్ ఇది మింట్ లీవ్స్, పుదీనా చాప్డ్ పుదీనా అంటే పుదీనా తురుము ఉంటుంది కదా, చిన్నగా కట్ చేసుకొని దాంతో గార్నిష్ చేసుకోవాలి. డీప్ ఫ్రైడ్ బ్రౌన్ ఆనియన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఘీ. సో ఘీ వేస్తే ఎప్పుడు మనకి టేస్ట్ కదా, ఫ్లేవర్ వస్తుంది. రెడీయా? yes, just a minute. అండ్ లిటిల్ క్రీమ్ పెడతాం గార్నిష్ కి. ఓకే ఓకే, అయిపోయింది. సో మనకి హైదరాబాదీ స్పెషల్ హైదరాబాదీ దమ్కా ముర్గ్ is over. ఓకే, రామచంద్రరామ్ గారు ఇప్పుడు దమ్కా ముర్గ్ ని టేస్ట్ చేసి చెప్పనా ఎలా ఉందో? టేస్ట్ చేయండి. సో హైదరాబాదీ స్పెషల్ దమ్కా ముర్గ్ ఇప్పుడు టేస్ట్ చేస్తానండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి. రెడ్ బీన్ లో దమ్కా ముర్గ్ ఎందుకు అంత ప్రిఫర్ చేస్తారో ఇప్పుడు అర్థమైంది నాకు. సూపర్, చాలా చాలా టేస్టీగా ఉంది.